నమస్తే అందరికీ. నేను ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి స్పేషియస్ అల్ట్రా లగ్జరీ 3 బిహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ అయితే ఫ్లోర్‌కి ఒకటే కన్స్ట్రక్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి విశ్వేశ్వరయ్య ఇంజనీర్ కాలనీలో అవైలబుల్ ఉందండి. అస్థినపురం దగ్గరలో ఉంటుంది. విడి రెడ్డి గార్డెన్ కి అయితే ఇది చాలా నియర్ బై ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ కి అయితే ఇది చాలా నియర్ బై ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 350 గజాల్లో జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కంప్లీట్ గా ప్రమోషనల్ విడిగో స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ ఉన్నటువంటి ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లోనే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ తో రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మంచి డెవలప్ అయినటువంటి కాలనీ. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే కేవలం 10 మినిట్స్లో రీచ్ అవుతామండి. ఇది వచ్చేసి మనకి మంచి లొకేషన్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్కి, హాస్పిటల్స్కి, మాల్స్కి ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి ఇక్కడ సంపేరి కూడా రావడం జరిగిందండి. ఈ కాలనీ అయితే మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీ. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని విధాలుగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ లో డబుల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ అనేది కూడా చూసి ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని మనము 4th ఫ్లోర్ కి రావడం జరిగింది. 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ స్పేషియస్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ కారిడార్ ఏరియాలో వచ్చేసి సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూస్తున్నాము. ఇక్కడ ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ చొప్పున టోటల్ గా 4 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా ఒక స్పేషియస్ ఉన్నటువంటి ఫ్లాట్ కావాలన్నట్లయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుంది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ అవడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ లివింగ్ ఏరియా రావడం జరిగిందండి. లివింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఒక 2 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునే విధంగా రావడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదండి. మీకు నచ్చిన విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి స్పేస్ అనేది వదిలేయడం జరిగింది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ రావడం జరిగింది. 2 ట్యాప్స్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, నార్మల్ ట్యాప్ వాడడానికి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బిఎన్ రెడ్డి చౌరస్తాకి అయితే నియర్ బై ఉంటుంది. విడి రెడ్డి గార్డెన్కి అయితే ఇది చాలా నియర్ బై ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి అస్థినాపురం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో అవైలబుల్ ఉంది. స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ప్రీమియం బిల్లర్ అండి. మంచి రిపీటెడ్ బిల్లర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి లో రూప్ ఏరియా చూపిస్తున్నాము. మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి నీట్ గా ఫ్లోరింగ్ రావడం జరిగింది. ఇక్కడ అయితే బాల్కనీ ఏరియా ఉందో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి కనెక్ట్ అయ్యే విధంగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ట్యాప్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వుడెన్ ఫ్లోరింగ్ వేస్తారు. పైన ఉన్నటువంటి సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండాలి, మనకి స్పేషియస్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ కావాలన్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఇదైతే మనకి చాలా నీట్గా ఉంది, చాలా స్పేషియస్ ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్ అయితే చాలా నీట్ గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారండి. విశ్వేశ్వరయ్య ఇంజనీర్ కాలనీ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మంచి డెవలప్ అయినటువంటి కాలనీ. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ అవడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే లంసమ్ అమౌంట్ కింద ఈ 2405 ఎస్ఎఫ్టీ 3 బిహెచ్కే ప్లాట్ అనేది కేవలం 1,48,00,000 మాత్రమే చెప్తున్నారు. నో ఎమ్యూనిటీస్, నో జిఎస్టీ. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ 3 బిహెచ్కే ప్లాట్ అన్న మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.